వెల్కమ్ బ్యాక్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు తమని హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని టీడీపీ కోసం పనిచేస్తున్నారని రమేష్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కోసం దేనికైనా సిద్ధమంటున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడి జరిగింది. ఈ దాడిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా గాయపడ్డారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నారు. సార్, నిన్న మీ పైన అటాక్ జరిగింది, చేతికి కూడా ఏదో దెబ్బ తగిలినట్టుంది. ఏమైంది సార్, అసలు చేతికి ఏం జరిగింది, ఎందువల్ల ఈ అటాక్ జరిగింది? మాకొద్దు మేము మా లీడర్లకు సంబంధించిన మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్ని కలవడానికి మేము నల్గొండ వారిపల్లెకి వెళ్ళడం జరిగింది. మేము అక్కడ మాట్లాడుకొని మా పని మేము చేసేసుకొని మేము వచ్చే క్రమంలో, అంటే రిటర్న్ పులివెందులకు వచ్చే క్రమంలో ఒక్కసారి వచ్చేసి దాంట్లో నుంచి మా 70 నుంచి 100 మంది మా మీద పడి మమ్మల్ని కొట్టాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొచ్చి అద్దాలన్నీ పగలగొట్టి బయటికి తీయాలని కార్యక్రమం చేశారు. కానీ అద్దాల్లో నుంచి మమ్మల్ని తీసిన వాళ్ళకి ఆస్కారం దొరక్క కారు సంబంధించిన వెనకల బ్యాగ్ అద్దమంతా పగలగొట్టి అక్కడి నుంచి రాడ్లు పంపించి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లకు కరెక్ట్ దొరకపోయేసరికి అప్పుడు కూడా నాకు వెనకల భాగంలో గాయమైంది. నా పక్కన ఉన్న రాము గారికి తలకు ఇక్కడ గాయమైంది, చాలా పెద్ద గాయమైంది. చంపాలని ప్రయత్నించారనమాట. వాళ్ళకు ఛాన్స్ దొరకపోయేసరికి బండిపైన పెట్రోల్ పోసేసరికి మేము బండిలోంచి బయటికి రావడం, అప్పుడు మా రాము గారిని ఎంటబడడం, అక్కడ లోకల్ సంబంధించిన ప్రజలు తీసుకొని పోయి రూమ్లో పెడితే లాక్ చేస్తే ఆ ఇంటి పైన కూడా పెట్రోల్ పోసి అంటించే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వాలు చేశారు. కేవలం మేము గెలవలేము, ఇట్లన్న ప్రజలు భయపడిచ్చి చేయాలనే ఉద్దేశంతో ఈ ఘటన. మీ చేతికి కట్టేశారు కదా సార్, ఈ కట్టు ఏంటి అసలు? దీనికి దెబ్బ తాకిందా? తాకితే దీనికి డాక్టర్లు ఏం చెప్పారు? నాకేంటంటే ఈ వెనకల నుంచి ఇట్లా రాడ్ వేసి వెనకల ఈ భాగంలో కొట్టడం జరిగింది. ఈ భాగం కొట్టడం వల్ల ఏమైపోయిందంటే కొంచెం హెయిర్లైన్ ఫ్రాక్షన్ మాదిరి ఇదంతా అయ్యి ఈ చెయ్యి అంతా స్వెల్లింగ్ అంతా వచ్చేసింది. సో ఈ భుజం, ఈ బ్యాగ్ భాగం అనేది ఎక్కువ కదలొద్దు అనే ఉద్దేశంతో ఈ బ్యాగ్ వేశారనమాట. సుమారు 10-15 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆ బ్యాగ్ తీసేయచ్చు. ఈ స్వెల్లింగ్ అంతా పోవడానికి ఒక 3-4 మంత్స్ అయినా ఈజీగా పడుతుంది. ఎక్కువ స్ట్రెయిన్ దీనిపైన ఇవ్వద్దు అని చెప్పారు. నా పక్కన ఉన్న రాము గారికి చాలా పెద్ద గాయమే, కుట్లు పడ్డాయి ఇక్కడ తలపైన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కావాలని రెచ్చగొట్టేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనేది కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నట్టు ఆరోపణ. నేను మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. మేము వాళ్ళని రెచ్చగొడితే గనక, ఫర్ ఎగ్జాంపుల్ రెచ్చగొట్టాము అనుకో, మా దగ్గర ఎంతమంది మనుషులు ఉన్నారు? మేము రెచ్చగొడితే అసలు ఎవరైనా ఆగలుగుతారా? అంటే మేము రెచ్చగొడితే, మేము ఎంత ప్లాన్ చేసి రెచ్చగొడితే అసలు మాకెందుకు దెబ్బలు తగులుతాయి? ఒకసారి మీరు కూడా ఆలోచిస్తున్నారు సార్. గడిచి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతమందిని దాడి చేస్తున్నారు? అదే టీడీపీ వాళ్ళపైన దాడులు జరిగాయని ఎక్కడైనా చూపించారా? ఇంతవరకు ఎక్కడైనా చూపించారా? అంటే ఇప్పుడు ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరిని కొడుతున్నారు? కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అనేయాలా, మీడియా ఉంది అనేస్తే వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు. పోలీస్ యంత్రాంగం మీకు ఎట్లాంటి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంది? నిన్న కొంతమంది పోలీసు ఉన్నత అధికారులు కూడా మాట్లాడారు, మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చాము, లేకపోతే అనేక అనర్థాలు జరిగాయని. ఇక్కడ పోలీసు వాళ్ళు నిజంగా ప్రొటెక్షన్ ఇస్తే ఇక మాకేం సమస్య ఉందని. ఇక్కడ ఏంటంటే పోలీసులు ప్రొటెక్షన్ అనేది లేదు. ఇక్కడ పోలీసు స్ట్రైట్ అవే పచ్చ చొక్కాలు వేసుకొని కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సో అది ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో జరుగుతుంది. ఇప్పుడు మేము పుట్టటి దుఃఖంలో ఉన్న హేమంత్కు సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము తిరుగుతామంటే వాళ్ళు పచ్చ చొక్కాలు వేసుకొని పోలీసులు తిరుగుతున్నారు. సో ఎక్కడ చట్టం ఉంది, ఎక్కడ న్యాయం? సో ఇప్పుడు ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పులివెందుల జెడ్పీటీ స్థానాన్ని గెలుచుకుంటామని నమ్మకం మీకుందా? పులివెందుల గడ్డ వైఎస్ఆర్ అడ్డ. ఇట్లాంటి ఎన్ని గొడవలు, బెదిరింపులు, కొట్టేదానికి ఏది వచ్చినా ఈ గుండె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుండె. కడప జిల్లాలో ఎవ్వరు బెదిరే సమస్య లేదు. 1000 మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా ఈ గుండె అనేది ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేగా భారీ మెజారిటీతో పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్ కొట్టి మేము మళ్ళీ వస్తాం. మేము నిన్న మీ పైన దాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు కాల్ చేస్తారు, మీతో మాట్లాడారు. ఏం భరోసా ఇచ్చారు మీకు నిన్న ఆయన? నేను చాలా విషయాలు చెప్పాను. జగన్ అన్న నా దేవుడు అనేసి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షే
ఈరోజు ఈ రమేష్. ఎందుకంటే కడప జిల్లా నుంచి ఇంతవరకు బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరు కానీ, యాదవ సామాజిక వర్గం నుంచి ఎవరు ఎమ్మెల్సీలు కాదు. బీసీలు అంటే అంత ప్రేమ ఆయనకు. మా బీసీలు ఎప్పుడు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి నా బీసీ అని చెప్పి బీసీలకు పెద్దపీట వేసి ఈరోజు నాలాంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైన ఎన్నో పదవులు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేమైతే జ్యోతిరావు పూలే గారిని చూడలేదు, కానీ ఆ జ్యోతిరావు పూలే గారి మాదిరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మేము చూసుకునే పరిస్థితి మాకుంది. కాబట్టి జగనన్న కోసం మా ప్రాణాలే కాదు, ఏమి చేయడానికైనా కూడా ఈ రమేష్ ముఖ్యంగా ఎప్పుడు ముందుంటాడు. కాబట్టి ఈ గుండె అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుండె. జగనన్న కోసం ప్రాణాలే కాదు, ఏం చేయడానికైనా సిద్ధముంది. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎన్ని సంఘటనలు జరిగినా, దాడులు జరిగినా ఖచ్చితంగా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అంటున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో రమేష్, రాజ్ న్యూస్.